హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము పూర్ణంతో కజ్జికాయలు చేయబోతున్నాను. నేను పూర్ణం చేసి పెట్టేసుకున్నాను పెసరబేళ్ళతో ఈ మాదిరి. మనం ఇప్పుడు వచ్చేసి మైదా పిండి తీసుకోవాలి. ముందుగా అమ్మ వంటలు స్వాగతం. ముందుగా మా ఛానల్ నచ్చినట్లయితే మా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కొట్టండి ప్లీజ్. తెలియని వాళ్ళకి షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి. మైదా పిండి వేసుకుంటున్నాను. 2 కప్పులు వేసుకోవాలి. అండి 2 కప్పులు వేసాను మైదా పిండి. దీంట్లోకి మనం కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా వేసుకోవాలండి సాల్ట్, ఎందుకంటే మనం తీపి కదా చేసేది. కొంచెం వేసాను ఆయిల్. ఈ ఆయిల్ అంతా వేసాను కదా. నేను ఆల్రెడీ పొన్నంలో వేసుకున్నాను నెయ్యి. అంతా కలిసేట్టుగా కలిపేసుకొని ఇప్పుడు మనం వాటర్ వేసుకొని కలుపుకోదాం. వాటర్ కొంచెం వేసుకొని కలుపుకోవాలి. చూడండి మాది మనం పిండిని మాది కలిపి పెట్టుకున్నాను గట్టిగా. మనం అన్ని వంటలు మాది చేసేసుకొని అవన్నీ రేకుల్లాగా రుద్దుకోవాలి. చూడండి ఈ మాదిరి రుద్దుకోవాలి, ఇంత పలసగా. అన్నీ మాది చేసుకుందాము. చూడండి అన్ని రేకులు చేసేసుకున్నాను నేను. ఇప్పుడు మనం దీంట్లో పూర్ణం పెట్టేసుకొని తీసుకుందాము. చూడండి ఇంట్లో పెట్టేసినాం కదా. మనం ఇటు తీసుకొని ఆ మాదిరి అన్నీ ఒత్తుకొని పక్కన పెట్టుకుందాము. చూడండి ఏమాది చేసుకున్నాను నేను అన్నీ. మనము పెట్టి ఏమో చేసుకోలేదు, అన్న చేత్తోనే ఒత్తేసినాము. మనం ఆయిల్ పెట్టేసుకున్నాను, కావుతుంది. వచ్చింది ఆయిల్. చూడండి ఫ్రెండ్స్, నూనె కాగింది, వేస్తున్నాను. ఇది ఒకటి ఆ మాదిరి వేసుకోవాలి.
చూడండి కాయలు మనం తీసేసుకుంటున్నాము. పూర్ణంతో కజ్జికాయలు ఎలా చేసుకోవాలో చూపించాను కదా. చూడండి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. శ్రీరామనవమికి స్వీట్ చేసుకొని తినండి ప్లీజ్. మా ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కొట్టండి. తినేలో ఉంటే షేర్ చేయండి. బెల్ ఐకాన్ కొట్టండి మర్చిపోకండి ప్లీజ్. థ్యాంక్ యూ.